దిస్ ఇస్ జై. టుడే టాపిక్ ఈస్ జావా ఎగ్జిక్యూషన్ ప్రాసెస్. అసలుకి జావా కోడ్ ఎలా ఎగ్జిక్యూట్ అయితే ఈరోజు చూద్దాం. ఫస్ట్ జావా కోడ్ బైట్ కోడ్ కింద మారిద్ది. ఈ బైట్ కోడ్ కింద మారటానికి హెల్ప్ అయ్యేదే కంపైలర్. మనకు ఏదైతే జావా కోడ్ ఉందో దాన్ని మనం కంపైల్ చేస్తే బైట్ కోడ్ కింద మారిద్ది. ఈ బైట్ కోడ్ ఎలా యూజ్ అయ్యిద్ది, ఇంటర్మీడియట్ ఫార్మేట్ కిందే పనికి వచ్చింది. అంటే అది మిషన్కి అర్థం కాదు ఈ బైట్ కోడ్, ఓన్లీ అది ఇంటర్మీడియట్ ఫార్మేట్ కిందే ఉండిద్ది. బట్ ఇప్పుడు మనం మిషన్గా అర్థం కావాలి కాబట్టి మనం ఏం చేస్తాం, దాన్ని జావా వర్చువల్ మిషన్లోకి ఎగ్జిక్యూట్ చేస్తే ఆటోమేటిక్గా అది ఏం చేసిద్ది, మిషన్ కోడ్ కింద మరి. ఈ జావా వర్చువల్ మిషన్ అసలు ఏం చేసిద్ది అంటే ట్రాన్స్లేటెడ్ కింద పనిచేసిద్ది. దేని ట్రాన్స్లేటెడ్, ఏదైతే బైట్ కోడ్ ఉందో దానికను అది దేని కింద మార్చిద్ది, మిషన్ కోడ్ కింద మార్చిద్ది. అంటే ఈ రెండింటికి మధ్యలో అది ట్రాన్స్లేటెడ్ కింద పనిచేసేది. ఈ ట్రాన్స్లేటెడ్ కింద మార్చాక బట్ ఇంకొక మైనస్ ఉంది. ఏదైతే జావా వర్చువల్ మిషన్ ఉందో అది ఏందో ఒక లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ చేసిద్ది. అర్థమైందా? ఇప్పుడు స్క్రీన్లోకి ఎంటర్ అయిందే జేఐటీ కంపైలర్. ఈ జేఐటీ కంపైలర్ ఏం చేసేది, జస్ట్ ఇన్ టైమ్ కంపైలర్. అర్థమైందా? అదేం చేసి ఐడెంటిఫై ది ఫ్రీక్వెన్సీ, ఏదైతే ఫ్రీక్వెన్సీ ఉందో దాన్ని ఐడెంటిఫై చేసి అదేం చేసిద్ది, దాన్ని దేని కింద మార్చిద్ది, నెగిటివ్ మిషన్ కోడ్ కింద మార్చిద్ది. అప్పుడు సూపర్ ఫాస్ట్గా ఎగ్జిక్యూట్ అయ్యిద్ది కోడ్. అర్థమైందా? ఇది మన ఫైనల్లీ గెట్ అవుట్పుట్ ఏదైతే అలోవాల్ రాస్తే అలోవాల్, ఏదైతే అది మొత్తం జావా ఎగ్జిక్యూషన్ చేశాక మనకి అవుట్పుట్ వచ్చింది.